అది వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒకవేళ రేపు హార్బర్ వచ్చిందనుకో, ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీగా ఉంటుంది. ఏ టైం రావచ్చు, పోవచ్చు. కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోతుంది. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతారు. అదే వెళ్ళవద్దు, ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తామంటే మేము తెచ్చి ఒక సాగుకరానికి ఇచ్చేస్తాం సార్. చేప ఇచ్చే అతనంటే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళీ తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం సార్. తర్వాత అనేవి వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. ఈ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు అంతే సార్. సగం రేట్ ఇస్తారు సార్. అంటే వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేటు అనేది మనకు వస్తుంది సార్.